ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనము శుభములు తెలియపరిచిన పిల్లల, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025 సంవత్సరము 4వ నెల 7వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. కీర్తన గ్రంథం 33వ కీర్తన 14వ చరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. ఇలా మరి దేవుని వాక్యం సెలవుస్తున్న రీతిలో దేవాది దేవుడు అందరినీ కూడా చూస్తున్నాడంట. మరి ఆయన చూసే సమయంలో మనం ఎలాగుంటున్నాము, దేవునికి విధేయత కలిగి ఉంటున్నాము, వినయం కలిగి ఉంటున్నాము, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాం లేదో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన ప్రవర్తన, మన ఆలోచనలు ఎలాగున్నాయో అనేది ఆలోచన చేయండి. మరి దేవాది దేవుడు సమస్తమును కూడా చూస్తున్నాడంట. అందరినీ కూడా ఆయన చూస్తున్నాడు, నరులను ఆయన చూస్తున్నటువంటి గొప్ప తండ్రి. కాబట్టి ఆయన మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా గమనిస్తూ ఉంటున్నాం. ఇంకెవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో మరి అనుకూలమైన సమయంలో రక్షణ పొందుకోండి. మరి దేవుని రాకడికి, దేవుని రాజ్య వారసులు మీరు కూడా సిద్ధపడుతుందని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఇదిగో తండ్రి యేసు మా భారతదేశాన్ని దీవించండి ప్రభు. నాన్న యవన బిడ్డలందరినీ కూడా దీవించండి, చెడు వ్యచలను రక్షించుకోండి అయా తండ్రి. ఇదిగో నన్ను ప్రభావ విదేశం బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. నేను ప్రభు ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. ఇదిగో నన్ను చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానంతో నింపండి. అలాగే పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పన్నంతా మీరు ఆశ్రయించండి. హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైలున్న బిడ్డలు విడుదలచండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి దేవాదిగా రక్షణ లేని వారు రక్షణ తెచ్చండి. మారు మనసు లేని వారు మారు మనసు తెచ్చండి. గృహం లేని వారు గృహం తెచ్చండి. వివాహం బిడ్డలకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారు గర్భిణీ సుఖమండిలో తెచ్చండి. ప్రభావిగా తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి. ప్రతి సేవకులను వారి బిడ్డలు, కుటుంబ సంఘం అంతటిని కూడా దీవించండి. ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నామనికి మాత్రం మేము తెచ్చుకొని యేసుక్రీస్తు వారి నామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.